అనారోగ్యం ఆ బాలిక పాలిట శాపమైంది. అనారోగ్య సమస్యని ఎదుర్కొంటూనే 10వ తరగతి పరీక్ష రాసింది. జీవిత పోరాటంలో ఆ బాలిక ఓడిపోయినా చదువుల తల్లి సరస్వతి అనుగ్రహంతో చదువులో గెలిచింది. ఈ విషయాన్ని ఆస్వాదించకుండానే తనువు చాలించింది. ఈ ఘటన చదువు చెప్పిన ఉపాధ్యాయుల్ని, తనతో చదువుకున్న విద్యార్థుల్ని, కన్న తల్లిదండ్రుల్ని విషాదంలో ముంచింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన ఆకుల నాగచైతన్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ క్లాసులకు హాజరైంది. చికిత్స తీసుకుంటూనే పరీక్షలు రాసింది. అనారోగ్యంతో పోరాడుతూ పరిస్థితి విషమించడంతో గత నెల 17వ తేదీన తనువు చాలించింది. 10వ తరగతి పరీక్షల్లో 510 మార్కులు సాధించి స్కూల్ ఫస్ట్ నిలిచింది. కానీ ఆ ఫలితాలను స్వయంగా చూసి ఆనందించాల్సిన నాగచైతన్య కన్నవారికి కడుపు కోత మిగిల్చింది. ఈ వార్త తెలియగానే ఆమె తల్లిదండ్రులు ఆకుల రవి, రజిత కన్నీటి పర్యంతమయ్యారు. కళ్ల ముందు లేని తమ కూతురు ఎంత గొప్పగా నిలిచిందో తెలుసుకొని వారి గుండె మరింత భారంతో నిండిపోయింది. నాగచైతన్య చదువుకున్న స్కూల్లో ఆమె ప్రతిభను తలుచుకొని సాటి విద్యార్థులు, చదువు చెప్పిన ఉపాధ్యాయులు కన్నీటి పర్యంతమయ్యారు.